బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? బిల్ ఓకే. వైజ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే మన ఓకే. బిజినెస్ పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్స్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ అప్పుగా పర్చేజ్ చేయడం ఎలా, అప్పుగా సేల్ చేయడం ఎలా? ఓకే, వీటిని మనం బిల్ వైజ్ అని అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఓకే. సో ఇక్కడ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ అన్న బిల్ వైజ్ అని ఒకటే. ఇప్పుడు ఓకే. మనము రెగ్యులర్ గా ఒక సప్లయర్ దగ్గర నుంచో ఒక కస్టమర్ దగ్గర నుంచో పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. బాగుంది. ఓకే, అలా చేసిన తర్వాత వారితో ముందుగానే మాట్లాడుతాం, సార్ నేను అట్ ఏ టైం టోటల్ అమౌంట్ అనేది క్లియర్ చేయలేనండి. సో నేను 2 lakhs మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నాను. ఆ 2 lakhs అమౌంట్ ని అట్ ఏ టైం పే చేయలేను. అందుకు గాను నాకు బిల్ నెంబర్స్ ఇవ్వండి అంటాడు. అంటే ఒక బిల్ నెంబర్ మీద 50,000, ఒక బిల్ నెంబర్ మీద 70,000, ఒక బిల్ నెంబర్ మీద 60,000 అట్లా ఇవ్వమని చెప్తాడు. నా దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో ఆ బిల్లు నేను క్లియర్ చేసుకుంటూ వస్తాను సార్ మీకు అని ఆ వెండర్‌కు మనకున్న రిలేషన్ బట్టి మనకిస్తారు. మనకు కస్టమర్స్ ఉన్న రిలేషన్ బట్టి మనం కూడా వాళ్ళకు అప్పుగా సేల్ చేస్తాం. ఓకే. సో అలా చేసిన తర్వాత పెండింగ్ బ్యాలెన్సెస్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమున్నాయనేది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఓకే. చూద్దాం. టోటల్‌గా ఫైనల్‌గా ప్రాబ్లమ్స్ అన్ని చేసిన తర్వాత పెండింగ్ బ్యాలెన్సెస్ ఎంత ఉందనేది కూడా ఐడెంటిఫై చేద్దాం. ఓకే సార్. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంపెనీ నేమ్ ఏముంది ఇక్కడ? కళ్యాణి ఎంటర్‌ప్రైజెస్. నాకు మీ స్క్రీన్ చూపించట్లేదు సార్. కనపడట్లేదు. నౌ ఇట్ ఈస్ ఓకే. ఓకే సార్. యాహ్! ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ అంటే సేమ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ క్లాస్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ కంపల్సరీ ఎస్ లో ఉండాలి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఫ్యూచర్ మనకి ఎస్ పెట్టాల్సి వస్తుంది. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టి. మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ లో పెట్టాలి. ఓకే సార్. బట్ మీరు ప్రీవియస్ లో అన్ని నో పెట్టేశారు, ఓన్లీ ఎస్ పెట్టారు ఒక ప్రాబ్లం ఒకటి. ఇప్పుడు రిమైనింగ్ కూడా అదే ఎస్ ఒక్కొక్క పెట్టేసి. ప్రాబ్లానికి ఒక్కొక్క ఫ్యూచర్ మనం ఎస్ పెట్టాల్సి వస్తుంది. సిచ్యువేషన్ బట్టి వర్క్ ని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు నిన్న ప్రాబ్లం గ్రూప్ లోకి వెళ్ళాం, ఈ రోజు అవసరం లేదు, డైరెక్ట్ గా లెడ్జర్ లోకి వెళ్ళొచ్చు. ఓకే. సో క్యాపిటల్ ఎస్బీఐ బ్యాంక్, క్యాపిటల్ కి క్యాపిటల్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, ప్రియా టెక్ సొల్యూషన్స్, సేల్స్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడైతే F11 లో బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ పెడతామో మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. ఆటోమేటిక్ ఎస్ వచ్చేస్తుంది. ఓకేనా? అదే మన టాలీ ERP9 లో అయితే మనమే ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సన్డ్రీ క్రెడిటార్స్ కి, సన్డ్రీ డెబిటార్స్ కి ఆటోమేటిక్ గా బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, ప్రైవేట్ లిమిటెడ్, సన్డ్రీ డెబిటార్స్, మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్, ఎస్. నెక్స్ట్ కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, శ్రీ కంప్యూటర్స్. మనం ఇవల్ల గ్రూప్ లోనే చేస్తున్నాం కదండి సార్. గ్రూప్ కాదు, లెడ్జర్. ఓకే. ఓకే. సో ఇక్కడ శ్రీ కంప్యూటర్స్ కి బిల్ వైజ్ అనేది అవసరం లేదు, నో పెట్టేసి. ఓకే సార్. ఎందుకంటే దానికి బిల్ నెంబర్స్ లేవు కదా లాస్ట్ దానికి. దీనికి ఎక్కడ బిల్ నెంబర్స్ ఉన్నాయి? లేవు కాబట్టి అవసరం లేదు. అదే వీటికి ఉన్నాయి కాబట్టి అవసరం. ఓకే. యా, లెడ్జర్స్ అని కంప్లీట్. ఎస్కేప్. వోచర్స్ లేకి వెళ్ళు. ఫస్ట్ రిసిప్ట్ లేకి వెళ్ళాలి. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 5 lakhs క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ SBI బ్యాంక్ 1 lakh. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ టెక్ సొల్యూషన్స్
సో పర్చేజ్ లోకి వెళ్ళి చేంజ్ మూవ్ యాజ్ వచ్చేది. సో ఇక్కడ వచ్చేసి పర్చేజ్ ఫ్రమ్ ప్రియాటెక్ సొల్యూషన్స్. అమౌంట్ ఎంత టోటల్ 2 lakhs. ఇప్పుడు ఇక్కడ న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ అని మనకి 4 ఆప్షన్స్ వస్తాయి. కొత్తగా బిల్లు రైజ్ చేస్తున్నామంటే న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. అదే కొత్తగా రైజ్ చేసిన బిల్ కి అమౌంట్ పే చేయాలంటే అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అడ్వాన్స్ అంటే ముందుగా అమౌంట్ ఇవ్వడం. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ అమౌంట్ ఇచ్చి తీసుకుని వెళ్ళడం. ఓకే, ఇప్పుడు మనం న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 100, కంట్రోల్ సి కాపీ. ఇక్కడ డ్యూ డేట్ అడుగుతుంది. ఇప్పుడు 2 lakhs మనం పర్చేజ్ చేసాం. 2 lakhs మనం పర్చేజ్ చేస్తే బిల్ నెంబర్ 100 వచ్చేసి 80,000 ఇచ్చే విధంగా మనము సెటప్ చేసుకున్నాం. 200 వచ్చేసి 50,000, 300 వచ్చేసి 40,000, 400 వచ్చేసి 30,000. ఓకే, ఇప్పుడు ఆ డేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు పర్చేజ్ చేసాం అనుకో. ఓకే, మనము 3 days తర్వాత ఇస్తామా, 4 days తర్వాత ఇస్తామా, ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. డ్యూ డేట్ 80,000. కంట్రోల్ వి అంటే కాపీ, కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. 200, 50,000, 300, 40,000. కంట్రోల్ వి పేస్ట్ 400, 30,000. పర్చేజ్. ఓకే, 2 lakhs మనం పర్చేజ్ చేసాం. దాంట్లో బిల్ నెంబర్ 100 మీద 80,000, 200 మీద 50,000, 300 మీద 40,000, 400 మీద 30,000 కి మనం దాన్ని బైఫ్రికేట్ చేసి ఇచ్చామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది? సేల్స్ F8, చేంజ్ మోడ్ యాజ్ వచ్చారు. సో సేల్స్ టు క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ 2,50,000. ఇక్కడ కూడా న్యూ రెఫరెన్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. 201 అంటే 2,50,000 మనం సేల్ చేస్తుంటే దాంట్లో బిల్ నెంబర్ 201 మీద మనం 202 40,000, 203 60,000, 204 50,000 సేల్స్. నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటర్. ఓకే, పైన అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సో అప్పుగా పర్చేజ్ చేసినందుకు గాను మనం ఏం చేయాలి? డబ్బులు పే చేయాలి వాళ్ళకి. 1,50,000. ఓకే, పేమెంట్ తీసుకోవాలి. ఎవరికి? ప్రియాటెక్ సొల్యూషన్స్ కి 1,50,000 ఇస్తుంది. అగైనెస్ట్ రెఫరెన్స్ బిల్ నెంబర్ 100, బిల్ నెంబర్ 200 మీద 30,000. పెండింగ్ బ్యాలెన్సెస్ కూడా షో చేస్తుంది. బిల్ నెంబర్ 300 మీద 40,000, 400 మీద 30,000. క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెబ్టర్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ 2,20,000. 1 lakh మీద 80,000, 200 మీద 40,000, 203 మీద 50,000, 204 మీద 50,000. నెక్స్ట్ F7 కంప్యూటర్ పర్చేస్ ఫ్రమ్ శ్రీ కంప్యూటర్ 25,000. కంప్యూటర్స్. ఇలా మన ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. తర్వాత ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ లాస్, నెట్ ప్రాఫిట్ 50,000. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. ఓకే Escape.
డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. సో తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియర్ ట్యాక్స్ సొల్యూషన్స్. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఏ బిల్ నెంబర్స్ క్లియర్ అయిపోయింటాయో అవి చూపించవు. ఓకే. ఏ బిల్ నెంబర్స్ అయితే పెండింగ్ ఉంటాయో అవి మాత్రమే చూపిస్తాయి. ఓకే. ఓకే సో సార్. 80,000 మనం పర్చేజ్ చేసాం, 50,000 ఇచ్చాం, అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. అదే 100 బిల్ నెంబర్ మీద 200 మీద 50,000 మనం పర్చేజ్ చేసాం, 30,000 ఇచ్చాం, ఇంకా 20,000 పెండింగ్ ఉంది. రెండు కలిపితే 50,000 మనం ఇవ్వాల్సిన అమౌంట్ ఉంది. 1,30,000 లో 50,000 మన పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ F1. సో 1,00,000 మనం పర్చేజ్ చేసాం, సేల్ చేసాం, 80,000 కస్టమర్ ఇచ్చాడు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 60,000 కి మనం సేల్ చేసాం, 50,000 ఇచ్చాడు, 10,000 పెండింగ్ ఉంది. రెండు కలిపితే 30,000 ఇవ్వాలి. సో టోటల్ అమౌంట్ 1,60,000 ఉంది. ఈ విధంగా మనం, సో పేయబుల్స్ అంటే మనం ఇవ్వాల్సిన అమౌంట్స్, రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్. ఇక్కడ ఓన్లీ పెండింగ్ బ్యాలెన్స్ వస్తే ఇక్కడ షో చేస్తాయి. యా, దీన్నే మనం బిల్ వైజ్ మెయింటెనెన్స్, లైక్ అకౌంట్స్ పేయబుల్స్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ అని చెప్తాం. అకౌంట్స్ పేయబుల్స్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్. ఓకే, క్లియరా? అర్థమైంది? ఎస్ సార్, అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. ఓకే. సో కైలాస్ ఫైనాన్స్ కంపెనీ అంటే ఇది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. ఇప్పుడు మనమే మన బిజినెస్ కి లోన్ ఇస్తే సమ్ అమౌంట్ కి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, బిజినెస్ వేరు, ఓకే, ఓనర్ వేరు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, బిజినెస్ డబ్బులు కావాలంటే ఓనరే ఒక 5%, కైలాస్ 5% వడ్డీతో బిజినెస్ కి అప్పుగా ఇచ్చాడు. దివ్య 10% వడ్డీతో బిజినెస్ కి అప్పుగా ఇచ్చింది. అలా ఒక సంవత్సరం కాలం పాటు, 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31 3కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. అలా ఒక సంవత్సరం కాలం పాటు బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీయంగా యాడ్ చేయంగా తీయంగా ఫైనల్ గా బిజినెస్ కైలాస్కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, దివ్యాకి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది మనం చూపిస్తున్నాం ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఏంటంటే క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్, 30 days పర్ మంత్, 365 days ఉంటుంది. 365 days అనేది ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనము వడ్డీలో డబ్బులు ఇచ్చినప్పుడు బిజినెస్ ఏం చేస్తుంది, ఫెస్టివల్స్ వచ్చాయని, పండగలు వచ్చాయని వడ్డీ లెక్క తీసుకొని ఉంటారా? సండేస్ కి, సంక్రాంతి గల 365 days కాలిక్యులేట్ చేస్తారు కదా వడ్డీ, కామన్ గా చేయాల్సిందే, తప్పదు. ఓకే. సో అప్పుడు మనం ఇలా మనం 365 days తీసుకుంటాం కంపల్సరీగా. ఓకే. ఇక్కడ కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. చూడు, ముందు ప్రాబ్లం లో మనం మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి, బిల్ వైజ్ నో పెట్టండి. ఈ ప్రాబ్లంలో అవసరం లేదు, కానీ ముందు ప్రాబ్లం వేసి పెట్టావు, ఈ ప్రాబ్లం అవసరం లేదు. మళ్ళీ తర్వాత ఏం చేయాలి? ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఈ ఆప్షన్ కూడా వేసి పెట్టాలి. ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి. మీరు రిమైనింగ్ అని నో పెట్టేసి యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓసర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమున్నాయో చేద్దాం. లెడ్జెస్ ఏమున్నాయో జస్ట్ ఫర్ మనకు కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడైతే నువ్వు F11 లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెడతావో, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఇక్కడ వేసి పెట్టాలి. ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు బిజినెస్ అప్పుగా? 5%. 365 days, ఆల్ బ్యాలెన్సెస్ చేయాలి. నెక్స్ట్ దివ్య క్యాపిటల్, క్యాపిటల్ ఎస్, ఎంత పర్సెంటేజ్ పెట్టిందామా? 10%, 365 days. ఈ రెండింటికి మాత్రమే నువ్వు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి పెట్టాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
టెలిబిల్. బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కమిషన్ రిసీవ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇన్కమ్. ఎస్కేప్. సో ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్దాం. సో కంపల్సరీగా ఓకేనా, కంపల్సరీగా మనం ఏం చేయాలి, డేట్లు అయితే మార్చాలి. రిసిప్ట్ తీసుకో, ఫస్ట్ డేట్ మార్చు. ఇన్కమ్ కదా 1,4 5 lakhs క్యాపిటల్ 8 lakhs. నెక్స్ట్ ఏముంది 1,5 5 lakhs మళ్ళీ యాడ్ చేశాడు 3 lakhs రిసిప్ట్ 1,5. వాడికి క్యాష్ మన దగ్గర 11 lakhs, ముందు 8 lakhs 3 lakhs అంటే 11 lakhs ఉన్నట్టు. ఓకే. తర్వాత 1,6 దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్. రిసిప్ట్ తీసుకొని డేట్ చేంజ్ చేస్తున్నారా సార్? డేట్లు డేట్ మార్చాలి చేంజ్ కంపల్సరీగా, చేయడానికి ప్రతి ఎక్కువ ఎంట్రీ డేట్ మార్చాలి. నెక్స్ట్ 1,6 విత్డ్రా, డేట్ కంపల్సరీగా మార్చాలి. ఫంక్షన్ కి మార్చాలి, డేట్ మార్చాలి. ఫంక్షన్ కి మార్చిన తర్వాత డేట్ మార్చాలి. ఓకే సార్. 1,6 విత్డ్రా అంటే పేమెంట్, యాడ్ అంటే రిసిప్ట్ 2 lakhs. తర్వాత 1,7 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. $1,8 దివ్య విత్డ్రా పేమెంట్. సో తర్వాత 2,8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs రిసిప్ట్. తర్వాత 2,9 దివ్య యాడ్స్ 6 lakhs. 6 lakhs. 110 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. $111 దివ్య యాడ్స్. $112 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ. సో తర్వాత 31,3 ఇలా డేట్లు మ్యాండేటరీగా మార్చాలి. 1 రెంట్ 25,000 మళ్ళీ డెబిట్ చేయాలి. ఎలక్ట్రిసిటీ బిల్ 8,000. టెలి బిల్ 5,000. తర్వాత రిసిప్ట్ కమిషన్ రిసీవ్ 45,000. ఇలా మనమే బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేయాలనేది తెలుస్తున్నాం. ఓకే, ఎస్కేప్. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయాలి. డేట్లు తీసేసారంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి నెట్ ప్రాఫిట్ 7,000 వస్తుంది. క్యాష్ ఫ్లో రిపోర్ట్స్ అన్ని చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్ ఎంత వచ్చింది ఇక్కడ 44,479, 44,479 గ్రాండ్ టోటల్.
కియా క్యాపిటల్ 66,109. 66,109. ఓకే. సో ఈ విధంగా ఓనర్సే తన బిజినెస్ కు సమ్ పర్సెంటేజ్ అమౌంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఎంటర్ చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో సార్ దీన్ని ఇప్పుడు మనము చెప్పమా. సపోజ్ ఇప్పుడు ఇందులో ఈ బిల్స్ యాడ్ చేసాము. ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని బిల్స్ వస్తాయి. ఆ బిల్స్ కూడా ఇందులో యాడ్ చేయొచ్చా? మళ్ళీ చెప్పు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బిల్స్ యాడ్ చేసాం సార్. ఈ రోజు వరకు ఏ బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ యాడ్ చేసాం. ఇదే కైలాస్ ఫైనాన్స్ కంపెనీలో మనము 2 డేస్ తర్వాత రిమైనింగ్ ఇప్పుడు ఈ 2 డేస్ ఉంటాయి కదా, రేపు ఎల్లుండి, ఆ 2 డేస్ బిల్స్ ఆ ఎల్లుండి మనం ఇందులో యాడ్ చేయొచ్చా? అంతే చేయొచ్చు. డేట్ మార్చి ఎంటర్ చేయడమే అంతే. ఓకేనా. ఇదే ఇప్పుడు డిసెంబర్ మంత్ లో బిల్స్ మర్చిపోయారు, జనవరిలోకి ఎంటర్ అయ్యారు. జనవరిలో ఉన్నా కూడా డిసెంబర్ డేట్ ఇచ్చి ఎంటర్ చేయొచ్చు. ఆ డేట్ లో పడిపోతాయి. ఓకే. అప్పుడు మనం కంపెనీ నేమ్ వేరే నేమ్ కంపెనీ నేమ్ ఫస్ట్ ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసుకుంటాం మనం. ఇదే కంపెనీ ఓపెన్ చేసి ఇందులోనే యాడ్ చేయొచ్చు మనం. అవును కొత్తది అంతే. రెగ్యులర్ గా కంపెనీ క్రియేట్ చేయవు, ఒక్కసారే రియల్ టైమ్ లో పోయినప్పుడు ఒక్కసారి కంపెనీ చేస్తావు. దాన్నే ఓపెన్ చేసి రెగ్యులర్ గా పని చేయాలి దాంట్లో, అంతే. రోజు ఓకే. కాదు. ఓకేనా. ఈ రోజు ఒక కంపెనీ క్రియేట్ చేసావు, దానిలోనే ఒక ఫైనాన్స్ ఇయర్ అయిపోయినంత వరకు దాంట్లోనే నువ్వు వర్క్ చేస్తావు, గుర్తుపెట్టుకో. ఓకే సార్. ఓకే. ఈ రోజు కంపెనీ క్రియేట్ చేసాం, రేపు చేసాం, అట్లా చేయకూడదు. కస్టమర్స్ సప్లయర్స్ మారుతా ఉంటారు అంతే, రిమైనింగ్ అంతా సేమ్. ఓకే. యా డన్. ఓకే. సో ఈ రోజుతో మనకి సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. నైట్ క్లాస్ కూడా విను, దాంట్లో టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసుకో నైట్ క్లాస్ కూడా. ఓకే. ఓకే సార్. నైట్ క్లాసెస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను, మరి వింటున్నాను. ఓకే, వెరీ గుడ్ మా. సరే అయితే ఓకే. ఓకేనా. ఓకే సార్.